నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైడ్రా తెలంగాణ, యావత్ తెలంగాణలో ఒక సంచలనం. హైడ్రా బడా నేతలకు, అక్రమదారులకు వణుకు పుట్టిస్తున్న వైనం. హైడ్రా ఒక సామాన్యులను ముప్పు తిప్పలు పెడుతున్న వైనం. హైడ్రా హైదరాబాద్ హైడ్రాగా మారింది. ఒక పక్క కూల్చివేతలు, ఒక పక్క నిరసనలు. హైడ్రా ఎవరి కోసం అంటే భావి భవిష్యత్ తరాల కోసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇదే హైడ్రా మేడ్చల్ మండలంలోని పూడూరు గ్రామంకి సంబంధించిన ఫిర్యాదు అందుకుంది. సో దాంట్లో భాగంగానే మేడ్చల్లోని పూడూరు గ్రామమైనటువంటి ఎర్రకుంట చెరువు కబ్జాకు గురైంది. FTL పరిధి నుంచి ముందుకు జరిగి ఒక గోదాం కూడా వెలిసిన వైనం. హైడ్రా కంటే ముందు గ్రామ ప్రజలు కలెక్టర్ చుట్టూ, అటు MRL చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకొని వైనం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు దీనిపై హైడ్రాకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి నా వెనకాల చూస్తున్నారు కదా, నా వెనకాల ఇది పూడూరు సంబంధించిన చెరువు. పూడూరు విలేజ్కి సంబంధించిన ఇది చెరువు. ఇది పూడూరు సంబంధించిన చెరువు. అయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా కూడా గోదాం. ఇక్కడ ఇదంతా చూడండి, ఇదంతా కూడా గోదాం. ఇది చెరువు, ఇదంతా లేక్, పూడూరు లేక్. ఇది చూసారు కదా, వాటర్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఇదంతా గోడ, ప్రహారీ గోడ కట్టి, ఇదంతా ప్రహారీ గోడ కట్టి దీన్ని FTL పరిధిలో వస్తుంది. అయితే గమనార్థం ఏంటంటే, హైడ్రా రాకముందు ఇప్పటి వరకు కూడా అధికారులు పోయి అక్కడ చూసిన దాఖలాలు లేవు. ఒకసారి నేను మా ప్రతినిధి తెచ్చిన విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. చూడండి విజువల్స్. ఇది గోదాం, ఇది గోడన్ చెరువు. చూడండి ఎక్కడ వరకు ఉందో చెరువు. చూసారు కదా, ఇక్కడ చెరువు, ఇది గోడన్. ఇది FTL పరిధిలోకి వస్తుంది కదా. దాదాపు HMDA అధికార వెబ్సైట్ ప్రకారం, HMDA లేక్స్ వెబ్సైట్ ప్రకారం దీని విస్తరణ మొత్తము 43 ఎకరాల 12 గుంటల చిల్లర. ఇది చెరువు. చూసారు కదా, చూడండి. సో మీకు మ్యాప్ కూడా చూపిస్తాను. ప్రస్తుతము ఇప్పుడు ఈ లేక్ అయితే ఏదైతుందో, ఇది ఏదైతే గోదాం ఉందో ఇక్కడ ఉంది. చూడండి, గోదాం ఇక్కడ ఉంది. ఈ లేక్కి ఇప్పుడు ఇందాక మనం విజువల్స్లో చూసినట్టు ఆ వాటర్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఇట్లా చెరువు మొత్తం, ఇదంతా ఇట్లా, ఇదంతా చెరువే. ఇంత చెరువు వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఒరిజినల్ మ్యాప్ ఏదైతే HMDA సైట్లో, లేక్ సైట్లో ఉన్న మ్యాప్ ఇదంతా చూడండి, ఇలా వచ్చింది. చూడండి, సేమ్ అదే విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆక్రమణకు గురైంది. ఎంకరేజ్మెంట్ ఎక్కడ దాకా అయ్యారు, ఇక్కడ దాకా అయినా, ఇక్కడ దాకా అయినా. సపోజ్ ఈ కింద పట్టా భూములు ఉన్నాయి, ఇవి కూడా బఫర్ జోన్లోకి వచ్చినాయి. కాకపోతే ఈ 320 సర్వే నెంబర్ ఏదైతే ఉందో, ఇది 43 ఎకరాల చిల్లర 320 సర్వే నెంబర్. కానీ దీనికి 328P అనే సర్వే నెంబర్ కూడా ఉంది. మళ్ళీ ఈ 328P అనే సర్వే నెంబర్ దాదాపు 27 గుంటలు కూడా ఉండడం జరిగింది. అది అధికారికంగా వెబ్సైట్లో కూడా. ఒకసారి మనము దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఆ డాక్యుమెంట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను.
సో ఇది చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ 320 ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఇది 43 ఎకరాల సంబంధించిన ఇది. ఈ 328 ఉంది కదా, ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయింది కదా, ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అయింది కదా, ఈ 328 దాంట్లో దాదాపు 12 గుంటల చిల్లర ఈ ఏదైతే ఎఫ్టిఎల్ జోన్లో ఉందో దాని పరిధిలోకి ఉంది. అయితే ఇదే అదనంగా భావించి వీళ్ళు ఏం చేసిరంటే ముందుకు వచ్చేసినారు, మొత్తం ఎంత ముందుకు వచ్చేసినారు. ఇది మన మన అధికార ప్రకటన ప్రకారం ఇది 320 సర్వే నెంబర్, 320 సర్వే నెంబర్. కానీ దాని కింద ఈ ఏదైతే ఈ సర్వే నెంబర్ ఉందో చూడండి, ఇది మొత్తం ఎంత ఎంక్రోచ్మెంట్ అయ్యి చూసారా. ఈ వాల్ మీకు వీడియోలో చూపించాను కదా, ఈ వాల్ అంతా చెరువుదే. అయితే కానీ మన స్థానికులు ఏం పట్టించుకోవడం లేదా అంటే దీనికోసం తిరగన అటువంటి ఆఫీసు లేదు, ఆర్జీపేట అనే ఆఫీసుల్లో ఈ కేవలం అధికారుల అండదండలతోటి ఏదైతే ఆ గోదాం ఉందో ఆ గోదాంకి సంబంధించిన వ్యక్తులు ఎంకరేజ్మెంట్ ముందు జరిగారు. అది పూర్తిగా ఎఫ్టిఎల్ పరిధిలోనే, బఫర్ జోన్ కాకుండా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఆ గోదాం కూడా ఉంది. కానీ హైడ్రా వీళ్ళపై ఉక్కుపాదం మోపుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం హైడ్రా తెలంగాణలో ఏ విధంగా హడలు పుట్టిస్తుంది అనేది. సో హైడ్రా అధికార ప్రకటన ప్రకారం మేడ్చల్ సంబంధించిన అధికారిని కూడా క్రిమినల్ కేసు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో అదే మేడ్చల్ సంబంధించిన వార్త ఇప్పుడు పూడూరు గ్రామానికి సంబంధించి పూడూరు గ్రామానికి సంబంధించి చెరువు పైన కూడా ఒక వార్త పలు దినపత్రికల్లో కూడా వచ్చింది. సో మీకు మన తెలంగాణ టీవీ ఇన్ డీటెయిల్గా చూపబెట్టబోతుంది. సో ఇదంతా కూడా పూడూరు గ్రామం సంబంధించిన చెరువు. ఇదంతా కూడా పూడూరుకి గ్రామానికి సంబంధించిన చెరువు. ప్రస్తుతం గూగుల్ మ్యాప్లో ఉన్నట్టు చెరువు. కానీ మీరు చూసినట్టయితే ఇది మనకు ఏదైతే గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్నదో దానికి సంబంధించిన ఇదంతా కూడా ఎఫ్టిఎల్ జోన్లో ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే 328 సర్వే నెంబర్ అని చెప్తున్నామో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ 328 సర్వే నెంబర్ ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చేసింది మొత్తం. ఇక్కడ నుంచి చూడండి, ఈ ఎఫ్టిఎల్ పరిధి ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ ఎఫ్టిఎల్ పరిధి ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఇక్కడ చూడండి ఎంత ఎంక్రోచ్మెంట్ అయ్యాలో చూసుకోవచ్చు మనం. సో ఇప్పుడు గ్రామ ప్రజలది ప్రశ్న ఏంటంటే దీనికి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అటు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందా, ఇటు మండల్ రెవెన్యూ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చారా, లేదా గ్రామ పంచాయతీలో పర్మిషన్ ఇచ్చారా అనేది ఒక జనాల్లో బాగా చర్చ నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ హైడ్రా అధికారులు ఇప్పటికైనా పూడూరు చెరువు పైన సత్వరమే చర్యలు తీసుకోవాలని కూడా పూడూరు గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారు. చూడాలి మళ్ళీ ఫిర్యాదులు వెలువ ఇవన్నీ కూడుకొని ఎటువంటి చర్యలు చేపడతారు. సో నిజంగానే ఎంకరేజ్మెంట్ అయితే వీళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉంటాయా లేవా అనేది కూడా చూడాల్సిన అంశం. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.